వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ 46 A to Z వ్లాగ్స్. ఈరోజు వర్క్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్తాను కదా, కేబుల్ లైన్ అంతా అయిపోయింది. ఎస్టీ జాయింట్ వస్తే జాయింట్లు వేయించాలని చెప్పేసి ఆల్రెడీ మనకి నిన్న వచ్చేసి ఒక స్ట్రైట్ కిట్ వేశారు. నెక్స్ట్ వచ్చేసి అవుట్డోర్ కిట్లు 2 వేసారు. ఆ వీడియోస్ కూడా తీశాను, కానీ ఇంకా దాన్ని అప్లోడ్ చేయలేదు. ప్రజెంట్ అయితే మనకి ఇది 2 స్ట్రైట్ కిట్స్ అయిపోయినాయి. ఇది 3వ కిట్ జరుగుతూ ఉంది. చూడండి, చూపిస్తాను. ఈ విధంగా చేస్తారన్నమాట. మ్యాక్సిమం 3-3.5 గంట పడుతుంది ఒక కిట్ వేయడానికి, ఒక జాయింట్ వేయడానికి. నెక్స్ట్ ఒక కేబుల్ వేస్తారు, 2వ కేబుల్ కింద. ఇది రేపు మార్నింగ్ వేస్తారనమాట. చూసారు కదా, ఎండ అయితే మామూలుగా లేదు. సినిమా చూపిస్తుంది. అసలు ఇండోర్ అయితే బాగుండేది, అంతా అవుట్డోర్ కాబట్టి ఒక్క 2-3 డేస్లో మొత్తం అన్ని జాయింట్లు అయింది, అవుట్డోర్ కిట్లు అయింది, మొత్తం అన్నీ అయిపోతాయి అన్నమాట. అది పరిస్థితి. చూస్తూ ఉండండి. ఇది ఒక జస్ట్ స్ట్రైట్ జాయింట్ అనమాట. ఎండ్ జాయింట్ వచ్చేసి పక్క వానకి సరిగ్గా తీలిపోయిన వీడియో, అది కూడా పెడతా కంపల్సరీ. అది స్ట్రైట్ జాయింట్ అయితే అంత దారుణంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వేస్తారు. ఇంకా మన అవుట్డోర్ జాయింట్ అయితే సింపుల్, గంటన్నరలో చాలా ఫాస్ట్గా వేసేస్తారు అనమాట. 1 డేలో మ్యాక్సిమం ఒక 8 వేసేస్తారనమాట. మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే. 2 ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, 1 డేలో అయిపోతుంది మొత్తం. ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరు వచ్చున్నారు, ఒకళ్ళు చేసేవాళ్ళు, ఒకళ్ళు హెల్ప్ అనమాట. తెలిసి ఇంకా ఇది 3 కదా, ఇంకొక 3 జాయింట్లు ఉంటాయి. 3 జాయింట్లు అంటే 1.5 రోజు ఒక హాఫ్ డే. ఇంకో హాఫ్ డే వచ్చేసి అవుట్డోర్ కిట్లు వేసేస్తారు. అవుట్డోర్ కిట్లు ఒక 6 ఉన్నాయి, ఇవి ఒక స్ట్రైట్ 3 ఉన్నాయి. వేసేస్తారు. వేసేసిన తర్వాత ఇంకా కేబుల్ అంతా స్ట్రెంచ్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ స్ట్రెంచ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ లాస్ట్లో కొంచెం ఉంది నీట్గా. ఇంకా రేపు కేబుల్ బ్యాచ్ వాళ్ళు వస్తారు. లూప్స్ కేబుల్స్ నీట్గా అందులో వేసేస్తారనమాట. ఇది వర్క్ బాగుంటుంది. వర్క్ అంతే, గేమ్లా చెప్పడానికి ఏముంది. ఏంటంటే ఫీల్డ్ ఎండ వాన చలి తప్పదు, పోతా ఉంటుంది అంతే. ప్రాజెక్ట్స్ అంటే అలాగే ఉంటాయి.